హలో డియర్, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 5 ఆఫ్ తొలి ప్రేమ. ప్రేమ జీవితంలో ఏదో ఒకసారి ఎవరో ఒక మనిషిపై కలిగే గొప్ప అనుభూతి. ఒక్కసారి ప్రేమ పరిచయం అయితే జీవితంలో మర్చిపోలేం, ఎందుకంటే ప్రేమ అంత గొప్పది. కానీ కొన్నిసార్లు నిజమైన ప్రేమ మనకి దొరికినా దానిని యాక్సెప్ట్ చేసేందుకు మనం రెడీగా ఉండం. అలాంటి సిచ్యువేషన్స్ వల్ల రియల్ లవ్ని కోల్పోయిన వాళ్ళు చాలా మందే ఉంటారు. అంతా జరిగిపోయాక అయ్యో ఆ రోజు ఆ పర్సన్ని మిస్ చేసుకోకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ ఫీల్ అవుతారు. అలా రియల్ లవ్ని మిస్ చేసుకున్న ఒక అమ్మాయి కదే ఇది కూడా. మరి తన కన్ఫెషన్స్ ఏంటో మనం కూడా వినేద్దామా? స్కూల్ లైఫ్ జీవితంలో గోల్డెన్ డేస్ అంటే స్కూల్ డేస్ అని మనలో చాలా మంది చెప్తారు. నేను అప్పుడు 10th క్లాస్, బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి పర్సెంటేజ్ రావాలి అనే ఆశ తప్ప జీవితంలో పెద్ద కోరికలు ఏవీ లేని వయసు అది. అప్పుడే కాలంతో సరదాగా సాగిపోతున్న రోజుల్లో ఒక అబ్బాయి వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని చెప్పాడు. వెంటనే చాలా కంగారుగా అనిపించింది. అక్కడి నుంచి వెంటనే కంగారుగా క్లాస్లోకి వెళ్ళిపోయా. నా సమాధానం కోసం తను ప్రతిరోజు ఎదురు చూసేవాడు. నాలో కదులుతున్న వందల ఆలోచనల మధ్యన ధైర్యం తెచ్చుకొని నా జోలికి రావద్దు అంటూ ఆన్సర్ చెప్పేశా. అయినా కూడా తను నా కోసం ఎదురు చూసేవాడు, మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. అయినా నా భయం నాది, తనకు మాత్రం నేను చాలా దూరంగానే ఉన్నా. ఇలా రోజులు గడిచిపోతున్నాయి, తన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. 10th క్లాస్ కూడా అయిపోవస్తుంది. ఆఖరిగా స్కూల్ లాస్ట్ డే రోజు తను మళ్ళీ నేను ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఆ టైంలో చాలా తలపొగరుగా నువ్వు నాకొద్దు అని సమాధానం ఇచ్చేశా. కాలం గడిచిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీలోకి అడుగు పెట్టా. కేవలం ఏదో ఆశించి అవసరాల కోసం నా చుట్టూ జరుగుతున్న ప్రేమ కథలను చాలా చూశాను. అప్పుడు అనిపించింది, నిజాయితీగా 3 years నుండి వెయిట్ చేస్తున్న మనిషిని దూరం పెట్టి తప్పు చేశా అని. వెంటనే ఎందుకో తనకి మెసేజ్ చేయాలి అనిపించింది. అనుకున్నట్టుగానే ఆలోచించకుండా మెసేజ్ చేసేసా. తను కూడా పాజిటివ్గానే రిప్లై ఇచ్చాడు. అక్కడి నుండి రోజు ఇద్దరం ఒకే బస్సులో కాలేజ్కి రావడం, కలిసి ఇంటికి వెళ్ళడం, మా ప్రయాణం జరిగే కొంత టైంలో కొన్ని ముచ్చట్లు పెట్టుకోవడం చేస్తూ ఉండేవాళ్ళం. రోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ల మధ్య మా రిలేషన్ హ్యాపీగానే నడిచింది. కానీ ఈ మధ్యలో ఎప్పుడు ప్రేమ ఊసే బయటకు రాలేదు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. తను నాతో మాట్లాడటం తగ్గిస్తూ వచ్చాడు. నాకు అర్థమైంది తను నన్ను దూరం పెడుతున్నాడు అని. కానీ కారణం మాత్రం తెలియడం లేదు. కొన్నాళ్లకు తను నాకు పూర్తిగా దూరం అయిపోయాడు. ఇంతకీ తను నాకు దూరంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, మాతో పాటు తను చదువుకున్న అమ్మాయితో తను రిలేషన్లో ఉన్నాడు. ఇక్కడ తన తప్పేం లేదు. నేను వద్దు అనుకున్నా తను నా కోసం ఎదురు చూసి అలిసిపోయాడు. అందుకేనేమో తనకు సరిపడే జోడును వెతుక్కున్నాడు. తనని పొందే అర్హత లేని నేను చాలా పెద్ద ఆశపడ్డాను. ఇప్పుడు ఎంత బాధపడ్డా ఆ కాలం మాత్రం తిరిగి రాదు. ఇదండి సర్వైవల్ స్కిల్స్కి, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్కి మధ్యలో ఆగిపోయిన, దూరమైపోయిన తన ప్రేమ కథ. ఇలాంటి ప్రేమ కథ మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే వాళ్ళకు షేర్ చేసి ఇప్పుడైనా వాళ్ళ కన్ఫెషన్స్ని ఆపోజిట్ పర్సన్స్కి చెప్పమనండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి తొలి ప్రేమ కథలున్నాయా? అయితే అవి మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి DM చేసేయండి. మీ రంగుల జ్ఞాపకాల్ని అందమైన హరివిల్లు లాంటి కథగా మార్చి మీ ముందుకు తీసుకొస్తాం. రిటన్ బై చందు వడ్లమూరి, వాయిస్ బై మాని, సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకొక తొలి ప్రేమ కథతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జాగ్రత్తగా ఉండండి.